గట్టి మరణాత ఆత్మ కుమ్మరింపు దినాల్లో మొదటి దినము శుక్రవారం. ఆత్మ కుమ్మరింపు వరసలు అన్న అంశాన్ని మనం ధ్యానం చేసుకోవడానికి ఏబీఎల్ గ్రంథంలో నుండి 2వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. ఏబీఎల్ గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం. ఏబీఎల్ గ్రంథము 2వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాం. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలల కందురు, మీ యవనులు దర్శనమును చూతురు. ప్రార్థన చేసుకుందాం. ఆ దినములలో నేను పరివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరించెదను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ కుమ్మరింపు దినాల్లో ఆత్మ కుమ్మరింపు వర్షాల కొరకు ప్రార్థన చేసుకుందాం. మేడగదిలో అపోస్తులు ఎలాగ ఎడతెగక ప్రార్థన చేసుకున్నారో మనం కూడా ప్రార్థన చేసుకుని పరిశుద్ధాత్మ వర్షాలు మనం ధ్యానం చేసుకుందాం. అనాది దేవుడివైన తండ్రి నీకు వందనములు. అనంత దేవుడివైన తండ్రి నీకు నమస్కారం. తండ్రిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్మగాను ఏక దేవుడిగాను మాకు బయలుపడిన తండ్రి నీకు అనేకమైన స్తోత్రములు. ఆకాశము సృష్టి ద్వారా బయలుపడిన తండ్రి నీకు స్తోత్రం. భూమిని కలగ చేసినందువలన దాని ద్వారా బయలుపడిన తండ్రి నీకు స్తోత్రం. నీ వాక్కులను రాయించి దానివల్ల బయలుపడిన తండ్రి ముఖ్యముగా బెత్లెహేములో నుండి మానవ జన్మలో బయలుపడిన తండ్రి నీకు స్తోత్రములు. అటు తర్వాత పెంతెకొస్తు సమయమందును నీ సంఘం మీద పరిశుద్ధాత్ముడుగా కుమ్మరింపుపై బయలుపడిన తండ్రి నీకు అనేకమైన స్తోత్రములు.
నీవు పరిశుద్ధుడవు అయితే మేము పరిశుద్ధులము అయినప్పటికీ నీవు మమ్మలను ఆరాధించుటకును సేవించుటకును ఏర్పాటు చేసుకోవడానికి నీకు అనేకమైన పద్ధతులు. మేము అయోగ్యులము, శిక్షకు మాత్రమే పాత్రము. నీ వాక్య గ్రంథము చదువుటకు మేము తగము. అది బంగారు వాక్యము గల పవిత్ర గ్రంథము. మేము మట్టివారము, మేము దాన్ని ముట్టుకొనకూడదు. కానీ నీవు మాకు ఇచ్చినందుకు మా ఇంటిలో బల్ల మీద పెట్టుచున్నాం, మా పెట్టిలో పెట్టుకొనుచున్నాం, చేతుల్లో పట్టుకొనుచున్నాం, మంచం మీద పెట్టుచున్నాం, ఎలాగ పడితే అలాగా వాడుకొనుచున్నాం, చదువుకొనుచున్నాం. ఎంత గొప్ప ధన్యత దయచేసినందుకు నమస్కారం. ఓ దేవా, ఓ రక్షక, ఓ సృష్టికర్త, ఈవేళ మేము ఆత్మ కుమ్మరింపు పాఠంలో చదువుకొనుచున్నాం. దాని గురించి కొన్ని మాటలు మాట్లాడుకుని గొప్ప మేలు పొందవలనని వచ్చి ఉన్నాము. మేము రాగల కృప మాకు కలిగించినందుకు నీకు అనేకమైన నమస్కారాలు. మా శరీరమును పవిత్రపరచుము, మా శరీరములో సమస్తము నీ ఘనత నిమిత్తము శుద్ధీకరించుము, మా జ్ఞానము వెలిగించుము. మోషేకు గొప్ప విధేయత కలదని రాయించినావు. అట్టి విధేయత మా మనస్సాక్షి కూడా దయచేయమని అంగీకరించున్నాము. గతకాలం యొక్క నేటి కాలం యొక్క మా జీవిత కాలము దీవించుము. ఇక ముందు మేము జీవించవలసిన జీవితము కూడా దీవించుము. ఈ దినము దేవదూతల మధ్యను, పరమందు వాస్తువుల మధ్యను, భూలోకమందు విశ్వాసుల మధ్యను సంతోషం కలిగించుము. వారు కూడా మాతో ఏకీపించి గొప్ప ధన్యత దయచేసినాము. ఇప్పుడే ఈ కూటంలో తండ్రి బాబా ఉన్న ఒక్కొక్కరి వారి అక్కర్లను తీర్చి వారిని కూడా దీవించము. నేడు మాతో మాట్లాడమై పరిశుద్ధాత్మ కుమ్మరింపు వర్షం మా ఆత్మీయ తండ్రి వివరించిన వివరణ, ధ్యానించిన జ్ఞానమును, ఏవేలు ప్రవక్త ప్రవచించిన ప్రవచనములను మాతో మరొకసారి మాట్లాడమని, ఈ ఆత్మ కుమ్మరింపు వర్షంలో మమ్మను కూడా నడిపించమని త్వరగా పెండ్లి కుమారుడిగా రానయ్యున్న యేసుక్రీస్తు ప్రభువును బట్టి యేసునామమున ప్రార్థించుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. నీనిక సిద్ధంబుగా లేనని తెలిసినది నీకు ప్రాణం పరిశుద్ధాత్మయే నన్ను గానం పరిశుద్ధాత్మయే నన్ను అడగు సిద్ధము చేసి కొనును పడకు సిద్ధము చేసి కొనును వరకారమునా వరకాని పరిశుద్ధాత్మ కుమ్మరింపు వరుసలు అన్న పాఠంలో మనము ధ్యానం చేసుకోబోతున్నాం. మన ఆత్మీయ తండ్రి పరిశుద్ధాత్మ కుమ్మరింపు వరుస అన్న పాఠము చక్కగా వివరించారు. కనుక ఈ పాఠానికి ఒక సలహా కూడా ఆయన ఇచ్చారు. ఏంటి సలహా అంటే, ఎవరో కదలవద్దు, మెదలవద్దు, ముగింపు వరకు ఈ స్థలము వేడవద్దు, శబ్దం వదలవద్దు. పరలోకం వచ్చిన శబ్దం తప్ప నరలోకం నుండి వచ్చిన శబ్దము లోపల వద్దు, వెలుపల వద్దు. ఇది చక్కటి సలహా. కనుక నా నామాన్ని ఎక్కడిద్దరు ముగ్గురు అంటే అక్కడికి ఎవరు వస్తున్నారు? వాక్యం చెప్తుంది యేసయ్య. మరి పరిశుద్ధాత్మ కుమ్మరింపు కోటాలు కూడా ఎంత చక్కటి మాటలను సలహాగా మన ఆత్మీయ తండ్రి దేవదాసాయి గారు ఇచ్చారు. ఎవరికి లేని ధన్యత. కనుక ఈ బైబిల్ గ్రంథం తీసుకొచ్చిన లోదర్ మిషన్
మరి మార్టిన్ లూథర్ గారు మరి ఎంతో చక్కగా ప్రయాస కలిగి చక్కటి మిషన్ వారు అనిపించుకున్నారు. అందులో నుంచి బయటికి రావడానికి గల కారణం ఏంటంటే ఈ పరిశుద్ధాత్మ కుమ్మరింపు వరుస కొరకు. పరిశుద్ధాత్మ తండ్రి గారు ఉన్నారు, కానీ ఆయన వరుసలోనికి మనం వెళ్ళాలి. మన వరుసలో ఎలాగ పడితే అలాగ వెళ్ళిపోతున్నాం, అది కాదు అని చక్కగా దేవుడిచ్చిన ఈ కుమ్మరింపును మనం ధ్యానం చేసుకుంటూ మనం వెళ్దాం. బాల్యం నుండి మీకు పెంతెకొస్తు కథ అనగా ఆత్మ కుమ్మరింపు కథ బాగా తెలుసును కనుక ఈ కథలో మనం ఎలా ఉండాలి అంటే, ఒకటి, ఎవరికైనా సరే అనుమానం కానీ విచారం కానీ దుర్దేశ కానీ ఉన్న ఎడల మీరిక్కడ ఉన్నను లేని వారితో సమానము. ఈ మూడు లేకుండా మనోనిదానం కలిగి ఉండాలి. ఈ మూడు ఉన్న ఉపయోగం ఏమీ లేదు అంటున్నారు దైవజనులు. ఏంటి పరిశుద్ధాత్మ కుమ్మరింపు వరుసలు అంటే ఆయన చక్కగా వివరించారు. మొదటి వరుస పరిశుద్ధాత్మ కుమ్మరింపు వేరు, పరిశుద్ధాత్మ నివాసం వేరు, పరిశుద్ధాత్మ కొలత వేరు, పరిశుద్ధాత్మ వశం వేరు. ఈ నాలుగును నేర్చుకున్న ఈ వరుసలో మీరు ఉన్నారా అని అడుగుతున్నాడు. ఈ వరుసలో మీరు ఉండాలి అని కూడా దైవజనుడు చక్కటి సలహా చెప్తున్నారు. రెండో వరుస ఏమిటి అంటే, ఊదుట వేరు, రాలుట వేరు. మొదటి వరుసలో కుమ్మరింపు అన్నాము, అది ఒక ప్రత్యేకమైన సమయము. పరిశుద్ధాత్మను కోరుము అనే పాటలో ఒక చక్కటి మాటలుంటే, బిందుతో కుమ్మరించుకరట. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు అన్ని కాలాల్లో కూడా దేవుని మహాకృప బట్టి ఆత్మ లేకుండా ఏమీ లేదు. ఎప్పుడైతే సృష్టి కలిగిందో అప్పుడు ఆదికాండం మొదటి అధ్యాయంలో దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు. వారి యొక్క నిర్ణయం ఎలా ఉందంటే, ఇదంతా కలగ చేయడానికి తండ్రి తలస్తాడు, కుమారుడు కోరుకుంటాడు, పరిశుద్ధాత్ముడు పని చేస్తాడు. ఈరోజు ఏ పని అయినా జరుగుతుందంటే అది ఆత్మ తండ్రి యొక్క పని. అందుకే ప్రభు అంటాడు, ఆత్మ లేనివాడు నావాడు. ఆత్మ లేకుండా ఏమీ లేదు. పని జరుగుతుందంటే అది ఎవరి వల్లట? అది ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఇక్కడ మనం లైట్ వెలిగించున్నాం, ఫ్యాన్లు తిరుగుతున్నాయి, అందులో కరెంట్ లేదనుకోండి, లైట్ ఆగిపోతుంది, ఫ్యాన్ ఆగిపోతుంది. ఆత్మ లేకపోవడం అంటే మనిషి చనిపోవడం అని అర్థం. కానీ ఆయన కుమ్మరింపులో మనం ఎలా పనిచేయించుకోగలుగుతున్నాం? దేవుడు మనకి స్వరూపించాడు, ఆయన లక్షణాలు ఉండిపోయాడు. ఆ లక్షణాలు ఎలా ఉపయోగించుకుంటున్నాం? ఆత్మను ఎలా ఉపయోగించుకుంటున్నాం? ప్రభు ఇచ్చిన రక్షణ ఎలా ఉపయోగించుకుంటున్నాం? ఇవన్నీ తెలిస్తేనప్పుడు వర్షంలోకి వస్తారు. లేకపోతే నాకు ఏం చేయలేదు, ఎవరు ఇవ్వలేదు అన్న ఆలోచనలో ఉంటారు. అన్నీ కలెక్ట్ చేసిన తర్వాతే మానవుని దేవుడు సృజించాడు. మానవుడి కొరకు తండ్రి తలస్తున్నాడు, కుమారుడు కొనుక్కుంటాడు, పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తున్నాడు. ఈరోజు ఈ పని జరుగుతుందంటే అది కేవలం పరిశుద్ధాత్మ తలం. ఈరోజు ఇంత పెద్ద సంఘంగా కూడుకుంటున్నారంటే ఆ సంఘంలో యోహాన్ గారు చెప్తున్న మాట, ఆత్మ చెప్తున్న మాట అంటే ప్రతి పనిలో కూడానంట ఆయన లేకుండా ఏమీ లేదు.
తండ్రి ఒక్కడే, కుమారుడు ఒక్కడే, పరిశుద్ధాత్ముడు ఒక్కడే. ఒక్కరు ముగ్గురు గాను ముగ్గురు తలంచినప్పుడు ముగ్గురు తలస్తారు, కానీ తండ్రి మాత్రమే తలంపు కలిగింది, బయటికి కనబడుతుంది. ముగ్గురు కూరుకుంటారు, కానీ కుమారుడు ఒక్కడే కనబడుతున్నాడు. ముగ్గురు పని చేస్తున్నారు, కానీ పరిశుద్ధాత్మను తెచ్చి చూపిస్తున్నారు. కానీ పరిశుద్ధాత్మ లేకుండా ఏమీ లేదు. కరెంటు లేకపోతే ఫ్యాన్ ఎలా కాకపోతుందో, ఆత్మ లేకపోతే శరీర మరణం వస్తుంది. దేవుడు ఆత్మగా ఉన్నాడు. మనుషాత్మ దేవుని ఆత్మ కలాలి. అప్పుడే మేము చూస్తాం. శరీరానికి ఆత్మకు ఎంత వైరం ఉందో, మనుషాత్మకు దేవుని ఆత్మకు కూడా అంత వ్యత్యాసం కనపడతాం. ఆత్మ లేకుండా ఏమి లేదు, కానీ ఆత్మ కుమ్మరింపు మనం చూసుకోవాలి. ఆది కాలం నుండి మనం చూసుకుంటూనే ఉన్నాం. అప్పుడు ఆత్మ తండ్రి ఉన్నాడు, అప్పుడు పని జరుగుతుంది. కానీ కుమ్మరింపు అంటే మనం ఒక్క మాటలో చెప్పుకోవాలంటే, మనం స్నానం చేసినప్పుడు ఒక గ్యాస్ నీళ్ళని నెత్తి మీద వేసుకుంటే ఎలా ఉంటుంది, ఒక చెంబు నీళ్లు నెత్తి మీద వేసుకుంటే ఎలా ఉంటుంది? స్నానం చేసినట్టు అనిపిస్తుందా? ఒక బిందుడి నీళ్లు పైనుంచి పోసుకుంటే ఎలా ఉంటుంది? అది కుమ్మరింపు. ఆ కుమ్మరింపు కోసం దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక పూర్వకాలం ప్రవక్తలు, భక్తులు ఆత్మ లేకుండా ఉన్నారా? లూథర్ మిషన్ వారు కూడా అడుగుతున్నారు. హేబేలు ఆత్మ సహాయం లేకపోతే బలిస్తాడా? హానోకు ఆత్మ సహాయం లేకపోతే ఆరోహణము గలడా? సహాయం లేకపోతే ప్రవక్తల గ్రంథం రాయగలుగుతారా? రాయలేదు. ఆత్మ ఉంది. అందుకే తండ్రి తలుస్తాడు, కుమారుడు కొనుక్కుంటాడు, పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తాడు. ఆదాము మొదలుకొని పెంతెకొస్తు వరకు ఆత్మ పని, ఆత్మ సహాయము, ఆత్మ ఉద్రేకము, ఆత్మ జ్ఞానము ఉన్నది. దేవుడు తన పరిశుద్ధాత్మను మానవుల పట్ల ఎలా కనబడుతుందంటే, ఒకటి పని. నావోహంత పని చేశాడంటే, వాడ కట్టాడంటే, 3 అంతస్తుల భవనం అంతకన్నా ఎక్కువ పెద్ద వాడ కట్టాడంటే, అది ఎక్కడ కట్టాడంటే పర్వతం మీద కట్టాడు. పర్వతం అనగా పెద్ద పర్వతం అయితే ఇంచుమించు 2000 అడుగు ఎత్తులో ఉంటుంది. అంత ఎత్తుకు మ్రాను తీసుకెళ్ళాలంటే, మ్రానులు కొయ్యాలంటే ఎంత పని ఉంటుందో. కనుక పని జరుగుతుందంటే అది ఆత్మతండ్రి. ఆత్మతండ్రి పని జరిగితే అక్కడ జంతువులు సైతం కూడా వచ్చి ఓడ నిర్మాణానికి సహకరించినవి. అక్కడ జంతువులు కూడా మనుషులకు బోధిస్తే వాళ్ళు రాలేదేమో, కానీ ఒక శబ్దం చేస్తే ఆ శబ్దానికి అందరూ కూడా బోర ఊదుతానంట. జీవరాశులన్నీ వాళ్ళలోకి వచ్చేస్తాయి. రేపు రాకడ కాలంలో కూడా పరిశుద్ధాత్మ తండ్రి శబ్దం, బోర శబ్దం రాగానే, ప్రభు రాగానే ఒక్కసారిగా నన్ను అందరినీ సిద్ధపరచుకుని వెళ్ళిపోతాడు పరిశుద్ధాత్మ తండ్రి. ఓడలోనికి జీవరాశులు వెళ్ళిపోయినట్లు జతల జతలుగా ఈ భూమి మీద అందరూ పడనంట. ఆత్మ తండ్రి మధ్యాకాశానికి తీసుకెళ్ళిపోతాడు. పరిశుద్ధాత్మ లేనిదే ఏమీ లేదు. కనుక ఆత్మ పని, ఆత్మ సహాయము, ఆత్మ ఉద్రేకము, ఆత్మ జ్ఞానము ఉన్నది. ఆ కాల భక్తులు వాటిని కలిగి ఉన్నారు. ఆ కాలంలోనంట ఈ 4 లేకుండా లేరు, ఈ 4 కలిగి ఉన్నారు. కనుక ఆయన పని అంత బాగా జరిగింది. మరి ఈ కాలం విశ్వాసం ఉంటే క్రియ ఉండదు, క్రియ ఉంటే విశ్వాసం ఉండదు. విశ్వాసం లేని క్రియ, క్రియ లేని విశ్వాసం ఏంటంట? మృతం. అది ఆలస్యం. ఈ 2 కనెక్ట్ అవ్వడానికే సమయం. 7 వారాలు, 7 నెలలు. ఏమేమి కలాలి? విశ్వాసము కలాలి, క్రియ అంటే పని కలగాలి. అప్పుడే జరుగుతుంది.
మానవుడి కంట. ఈ 4 చాలా అవసరమైనవి ఆత్మ తండ్రితో ఉండాలంటే. 1, ఆత్మ పని చేస్తాడు. 2, ఆత్మ తండ్రి సహాయం చేస్తారు. 3, ఆత్మ ఉద్రేకము. 4, ఆత్మ జ్ఞానము కలిగి ఉండాలి. ఆ కాలంలో భక్తులు వాటిని కలిగి ఉన్నారు కనుక హానోకు ఆరోహణమయ్యాడు, ఏలియా ఆరోహణమయ్యాడు. ఆ కాలంలో ఉన్న భక్తులు ఎంత ప్రార్థన చేసుకున్నారు. ఆ కాలంలో ఉన్న భక్తులు ఈ 4 కలిగి ఉన్నారు. ఈరోజు సంఘంలో చెబుతున్న మాట, ఆత్మ చెబుతున్న మాట చెబుగలవారు ప్రతి ఒక్కరితో ఆత్మ తండ్రి మాట్లాడడానికి, పనిచేయడానికి, సహాయం చేయడానికి, ఉద్రేకించడానికి, అలాగే ఆత్మ జ్ఞానం కలిగించడానికి మరి సిద్ధముగా ఆత్మ తండ్రి ఉన్నట్టు మనకు కనపడుతుంది. అప్పటి వరకు ఆత్మను కలిగి ఉన్నట్టు కాక ఇక ముందుకు ఆత్మ కుమ్మరింపు కలిగించుకొని ఒక సంఘం బయలుదేరుతుంది. ఒక సంఘం తయారవుతుందంట. కేవలం ఏవేలికి ప్రవచించిన ప్రవచనం. ఎప్పుడది? అంత్య దినములో అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. అంటే ఈ దినములోనంట ఆత్మ తండ్రి సహాయం అడగరు. వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చూస్తారు, వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చేస్తారు, మన ఆస్తులు ఉన్నాయి కదా, మన ఐశ్వర్యాలు ఉన్నాయి కదా, మనకి ఇది ఉంది కదా, మనకు అది ఉంది కదా అని చెప్పుకుంటారు. కానీ ఒకానొక సమయం అంట ఈరోజు సంఘం అంతా కూడానంట ఎవరి కోసం అంటే ఆత్మ తండ్రి కోసం సిద్ధపడతారు. ఆత్మ తండ్రి ఆ వచనములో ఎవరెవరి మీద వాళ్తున్నట్టుంది చదవండి. ఇందాక చదివారు మీరు. ఆత్మ తండ్రి నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరి అంటే వారిని వీరని భేదం లేదంట. మేడగదిలో ప్రార్థన చేసుకున్నప్పుడు అంటే యూదుల మీదే పరిశుద్ధాత్మలు వచ్చాడు. మేడగదిలో ఉన్న వారంతా ఎవరంటే యూదులే, మిగిలిన అనుజనుల మీద కాదు. కానీ ఇక్కడ ప్రవచనం చెప్తుంది సర్వజనులు అంటే వారిని వీరని తేడా లేదు. ఈ సూర్యుడు ఎవరి మీద ఉదయిస్తున్నాడో అందరి మీద కూడా ఆ ఆత్మ వస్తుంది. చదవండి. రెండవది సర్వజనులందరి మీదకి వస్తుంది. రెండవది మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనం చెప్పాలి. అంటే ముందు జరగబోయేది మనం చెప్పగలగాలంట. దేవునికి స్తోత్రం. దేవదాసాయి గారు బైబిల్ మిషన్ వారందరికీ చక్కట వరం కావాలి ప్రభా అని ప్రార్థన చేసుకున్నారు. దర్శన వరం కావాలి. ముందు జరగబోయేది నా బిడ్డలు చెప్పాలి, నా బిడ్డలు ప్రవచించాలి. సంఘానికి వచ్చి ఏం నేర్చుకోవాలి చూడండి. ఇవి 4 ఎవరికి కుదురున్నాయో వారు ప్రవచించగలుగుతారు. ముందు జరుగు నీ చరిత్ర చూడండి. దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతాడు. ముసలివారు కూడా అక్కడ విడిచిపెట్టట్లేదు. ఇక్కడ ఈ ప్రవచనంలో ముసలివారు అంటే ఏం చేస్తారు? కలలు కంటారు. యవ్వనులు దర్శనం చూస్తారు. ఆ దినములలో చివరికి పనివారికి కూడా ఈ ఆత్మ నడిపింపు కావాలి, ఆత్మ కుమ్మరింపు కావాలి. పనికత్తెల మీదను, పనివారి మీదను, పనికత్తెల మీదను అందరినీ ఎవరిని విడిచిపెట్టట్లేదు. ఇది ఏ కాలం అంటే 7 ఏళ్ల మహాశ్రమలకు ముందు సంఘం ఎత్తబడే సమయంలోనంట అందరూ కూడానంట ఆత్మీయ స్థితిలోకి వచ్చేస్తారు, కుమ్మరింపులోకి వచ్చేస్తారు. ఇప్పుడు ఏం జరగట్లేదు కదండి, చాలా సింపుల్గా తీసుకుంటారు. అప్పుడు పనివారితో సహా, పనిగత్తెలతో సహా అందరూ కూడానంట ఆత్మలో ఉంటారు. ఇది సంఘము. చూడండి, ఈరోజు ఒక కుటుంబం కలిసి ఉండాలంటే, ఒక కుటుంబం దేవాలయానికి రావాలంటే చాలా కష్టంగా ఉంది. కానీ చివరి దినం, ఆ దినం ఎలా ఉంటుంది? సూర్యుడు, చంద్రుడు, ఆకాశ నక్షత్రాలు భయంకరమైన పరిస్థితి, ఒక మైను వలె కారిపోతాయండి. ఆ దినము ఈరోజు ఎంత చక్కగా ఇక్కడ ప్రవచిస్తున్నాడు ప్రవక్త. కుమారులకును, పనివారికిని, పనికత్తులకును కుమ్మరిస్తాను. ఇప్పుడు ఈ పని భూమి మీద జరుగుతున్నది.
దీనిని తర్వాత ఆలోచించదు. పెంతికొస్తున్నాడు అందరికీ కుమ్మరింపు రాలేదు, కానీ యూదులకి వచ్చింది, అన్యులు మిగిలిపోయారు. వీరికి తర్వాత జరుగును, యూదులను చూచి అన్యులు అడుగుతారు కనుక ప్రభా వారికి దయచేస్తావు. అయ్యగారు అంటున్నారు చక్కగా, వారు చూసి వీడు అడుగుతారండి. ఆ కాలం ఏం చూస్తారంట? పరిశుద్ధాత్మను చూస్తారంట. ఏలియా యొక్క ఆత్మను ఎలీషా ఎంత అడిగాడు? 2. అలాగా అన్యుజనులు కూడా అడిగేస్తారంట, అయ్యా మాకు ఆత్మనివ్వండి, మాకు ఆత్మనివ్వండి, మేము తట్టుకెళ్ళం. ఈ సూర్యుడు నలిపైపోతాడు, చంద్రుడు ఎరిపైపోతాడు, మొత్తం ఆకాశం నక్షత్రాలు రాలిపోతాయి, భూమి కాలిపోతుంది. భూమి కాలిపోతుంది. ఆ రోజు ఎలా ఉంటుందట? అదే ఆ రోజు యేసయ్యా వ్రత రోజు, ఏడ్చే రోజు, అదే ఆ రోజు. మనిషి యోసించివా, నీ బతుకు ఎలా ఉన్నదో, వరము చూసి భంగపడకుమా, ధనము చూసి చెట్టు ఒకరు పుట్టకొకరు అనాథులై అరచే రోజు, చిరు శ్రమ నుండి తప్పించే నాడు లేడు. ఆ రోజు శ్రమ నుండి ఒక రోజు రాబోతుందంట. సంఘానికేమో ఆత్మ కుమ్మరింపు. చూడండి, మనకు ఇప్పుడు అన్ని కార్యాలు జరుగుతున్నాయి. ఆ సమయం అంటే సంఘారోహణ సమయం. ప్రపంచంతో గుండ్లు బాధేసుకుంటుందంట. మనం అందరం చొత్తగా ఎగిరిపోతాం. ఇప్పుడు బాప్తిసం పొందంటారా బాబు అంటే ఎవరు పొందరు. అప్పుడు ఏ బాప్తిసం కావాలంట? పరిశుద్ధాత్మ బాప్తిసం అంటే, పరిశుద్ధాత్మ బాప్తిసం అంటే, పరిశుద్ధాత్మ బాప్తిసం అంటే మేము ఎగిరిపోవాలి. ఎక్కడికి ఎగిరిపోవాలి? ఇప్పుడు రండి అంటే జీవం లేని వాటిని మోపిస్తారు. జీవం గల దేవుడిని చూడరు. రక్తం కార్చి పాప విమోచన చేసి మన పరిశుద్ధపరిచి, మన పాప భారాన్ని భరించి, మన వ్యాధి భారాన్ని భరించి, మన శిక్ష భారాన్ని భరించి మనలను రక్షించిన యేసుని ఎవరూ పట్టించుకోరు. లోకమంతా కూడా ఇంత మహామహిమను కలగజేసిన దేవుణ్ణి ఎవరు చూడరండి. ఆ చెట్టు రక్షిస్తాను, చెట్టు చుట్టూను, ఆ విగ్రహం రక్షిస్తాను, విగ్రహం చుట్టూను, అది వేడి పెడతాడు, వెళ్ళిపోతాడు. మానవుల కంట తన భార్యతో ఏ పురుషుడు మాట్లాడుకోడు, కోపం వచ్చేస్తాడు. తన భర్తతో ఏ స్త్రీ మాట్లాడుకోడు, కోపం వచ్చేస్తాడు. దేవుడి కనుక వచ్చినప్పుడు కంట దేవుడిని ఎక్కడైనా పెట్టేస్తారు. చెట్టు దేవుడు అంటారు, రాడు దేవుడు అంటారు, ఎలక, కుక్క, పంది అన్నీ దేవుడు. ఆయనకి ఎంత బాధ ఉంటుంది, ఆయన ఎంత పరిశుద్ధుడు, ఎంత భయంకరమైన జనము. ఎంత తెలిసినా, ఎన్ని మేలు చేసినా సరే ఆ మేలు చేయించుకుంటారు తప్ప కానీ ఆయన నిజమైన దేవుడని ఎవరు ఆ రోజు ఏడుస్తారంట. అందరూ నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి ఆత్మ. యేసుక్రీస్తు ప్రభువారు 11 మందికి చెప్తే 120 మంది ఆత్మ కోసం వెళ్ళి ప్రార్థన చేసుకున్నారు. దేవునికి స్తోత్రం. వారి బంధువులు, వారి స్నేహితులు, వారి కుటుంబాలు, వారి పిల్లలు, రేపు ఆ మహాశ్రమల కంట పిల్లలతో సహా, పనివారితో సహా, ముసలివారితో సహా అందరూ ఆత్మతో కుమ్మరింపబడి ఉంటారు. దేవునికి స్తోత్రం. కుమ్మరింపు ఎందుకంటే కుమ్మరాల లోకము. ఏ లోకం అంటే ఈ లోకం? సూర్యుడు నలిపైపోతాడు, చంద్రుడు ఎరిపైపోతాడు, ఆకాశం రగిలిపోతుంది, భూమి కంపిస్తూ ఉంటుంది. భూమి మీద ఒక్కడికి సుఖం ఉండదు. వాళ్ళు ఆరాధించి వాళ్ళు రక్షించరు. చివరికి ఎవరంటే పరిశుద్ధాత్ముడే. అది ఎవరిని బట్టి అంటే ఇదిగో మన భక్తిని బట్టి దేవుడు మనకి ఇచ్చిన ఆత్మ నడిపింపు.
ఆత్మ కుమ్మరింపు. ఆ రోజు ఆ సంఘం సిద్ధపడుతుంది. ఏవేలు ప్రవచించాడు. ఏవేలు ఏం చేశాడు చెప్పండి? ప్రవచించాడు. ఏమని రాసింది? అపోస్తల కార్యం 2వ అధ్యాయం 15 నుంచి 21 వరకు చదువుకుందాం. అంత్య దినములందు నేను మనుషుల మీదకి నా ఆత్మను కుమ్మరించాను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించదు. మీ యవ్వనులు దర్శనలు కలుగును. మీ వృద్ధులు కలలు కందులు. ఆ దినముల్లో నా దాసుల మీదను నా దాసురాళ్ళ మీదను నా ఆత్మను కుమ్మరించదు గనుక వారు ప్రవచించదు. పై ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక క్రియలను, రక్తమును, అగ్ని, పొగ, ఆవిరిని కలగచేసేది. ప్రభు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునకు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయని వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. చూడండి ఎంత స్పష్టంగా రాయబడి ఉంది అపోస్తలుడు పౌలు గారు. ఏవేలు ప్రవచించిన ప్రవచనం ఏ కాలం ఇది నెరవేరబడుతుంది. ఆ కాలం అంటే ఒకే ఒక నామం. ఏ నామం అంట? యేసునామం. అన్ని నామముల కంటే పైన యేసునామం. యేసునామంలో ప్రార్థన చేస్తేనే రక్షణ. ఒక పక్క సూర్యుడు ఏమైపోతున్నాడు, ఒక పక్క చంద్రుడు ఏమైపోతున్నాడు, ఒక పక్క ఏమైపోతున్నాయి. ఆ సంఘము అందరూ కలిసి ఉంటారండి. ఎప్పుడు పిల్లలు దేవాలయంకి రావాలంటేనే కష్టం. పిల్లలు పాటలు పాడుకోవడం అంటే కష్టం. పిల్లలు ప్రార్థన చేసుకోవడం అంటే కష్టం. పిల్లలు వాక్యం చదవమంటే నేను చదవను, నేను రాను. ఆ కాలం అంట కుటుంబం ఎంత ఆశీర్వదకరం ఉందంటే ఆ సంఘం, ఆ కుటుంబాలు బిడ్డలందరూ పడినట్ట ఆత్మ కుమ్మరింపుతో ఉంటారు. ఆత్మ లేకుండా ఎవరునూ జీవించరు. ఏ దినమని? ఆ మహా ప్రత్యక్ష దినం, రాకడ దినము, రాకడ రోజులో భూమి మీద ఉన్న వారందరూ కూడా అంత భక్తులకు వెళ్ళిపోతారు. ఎందుకంటే భక్తి శ్రమలు తట్టుకోలేక. వాళ్ళు ఆరాధించింది వాళ్ళతో మాట్లాడలేదు, వాళ్ళు ఆరాధించింది ఏమీ చేయలేదు. అప్పుడు మీ నామములో మీకు ఆత్మనిచ్చాడు దేవుడు. అప్పుడంటే కర్తం యొక్క తెలుస్తుంది. మీ దేవుడు యేసయ్యనిచ్చాడు, మీ దేవుడు పరిశుద్ధాత్మనిచ్చాడు. కనుక పరిశుద్ధాత్మ తండ్రిని మాకు కావాలి, మాకు ఇవ్వండి. ఈరోజు ఇన్ని పనులు జరుగుతున్నాయంటే ఎవరు చేస్తున్నారు? ఆత్మ చేసిన దానికి ఏం అవసరం? దేవదాసయ్య గారు బైబిల్ మిషన్ని ఎంత గొప్పగా నడిపించాడంటే, స్త్రీని ముట్టుకోకుండా నడిపించాడంటే, కావలసినన్ని కూడా నడిపించాడంటే కేవలం ఆత్మ. ఈ ఆత్మ కోసం వచ్చాడు. ఈరోజు ఎవరి మీద ఆధారపడకూడదు, పరిశుద్ధాత్మ మీద ఆధారపడాలని లోదర్ మిషన్ వచ్చి బైబిల్ మిషన్కి వచ్చి ఆత్మ కోసం 10 దినాలు వాళ్ళు ఎలా ప్రార్థన చేశారో అట్లీస్ట్ మనం కూడా ప్రార్థన చేయాలి అని గొప్ప రథాన్ని మనకి ఇచ్చారు. దేవునికి ఇస్తాం. మనం అందరూ ఇప్పుడు ఎవరిని అడుగుతున్నాం? ఆ మహాదినములో మేమును ఆత్మతో నింపబడాలి. ఈరోజు మనం చేసిన ప్రార్థన ఈ లోకం అంతటికి గొప్ప కొమ్మరికి వస్తుంది. దేవునికి స్తోత్రం. వాళ్ళు 120 మంది ప్రపంచాన్ని తలకిందులు చేసి పెద్ద సంఘం కట్టారు. ఆ సంఘం ఈరోజు ప్రపంచమంతా కూడా వ్యాపింపబడ్డది. అలాగే ఈ ఆత్మ కుమ్మరింపు దినాల్లో మనం చేసుకున్న ప్రార్థన బట్టి దేవుడు ఈ గొప్ప కార్యాన్ని జరిపిస్తూ ఉన్నాడు. కనుక ఆదాము మొదలుకొని పెంతెకొస్తు వరకు అపోస్తల కార్యం 2వ అధ్యాయం 1-4లో మధ్యకాలంలో చెంబుతోనూ నీరుతో పోసినట్లు ఎవరికి ఎంతవరకు కావాలో అంతవరకు ఇచ్చిరి, కానీ పెంతెకొస్తు నాడు కుమ్మరింపు ఇచ్చిరి. అలాగే కోరుకున్న వారందరికీ రాకడ కాలంలో వరకు కుమ్మరిస్తారు. ఎవరు కోరుకుంటే వారికంట కుమ్మరింపు
ఇస్తారు. పాత నిబంధన కాలంలో భక్తులను, పెంతుకూస్తున్నాడు యూదులను, రాకడలో అందరికీ ఎక్కడెక్కడైతే అక్కడక్కడ ఇస్తారు అని అడిగితే, అయ్యా ఇప్పుడు శ్రమ కాలంలో ఉన్నామని ఆశతో అడిగినట్లయితే ప్రభు తన ఆత్మను ఇవ్వగలడు. గొల్లుమని ఏడ్చెదరు. ప్రథమ పుత్రుడు చనిపోతే ఎలాగా ఏడ్చెదరో అలాగే ఏడ్చెదరు. ఎవరి హృదయంలోనూ చిక్కుముకు రాయవలే ఉండునో దేవుడు ఆత్మనవి కానీ వారి హృదయంలో మెత్తగా అయిపోతాయట. పరిశుద్ధాత్మ వచ్చారంటే వాళ్ళ హృదయం ఎలా ఉంటుంది? కఠినంగా ఉంటుంది. ఇంకా పొరవ అంటే కఠినాత్ముడు. మాటి మాటికి దేవుడు అద్భుతం చూస్తాడు, దేవుడా అంటాడు, మళ్ళీ వెంటనే దేవుడు లేదంట. ఈ పరిశుద్ధాత్మ కాలంలోనంటే వస్తాడంటే ఆ హృదయం మెత్తబడిపోతుంది. కఠినంగా ఉన్న హృదయాన్నంట పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే మెత్తడొద్దని చేస్తాడు. అప్పుడు వరకు కఠినంగా ఉన్న కఠినాత్మలందరూ కూడానంట హృదయాన్ని చిక్కుముక్కు రాయినంత హృదయాన్ని మెత్త హృదయంగా చేస్తాడు. అంత్య దినములందు అని అనక అంత్య దినములో అని చెప్పిరి. అవే ఈ 4 కాలాలు, వాటి కుమ్మరింపులు దేవుడు అన్ని కాలంలోనూ తన ఆత్మను ఇచ్చెను. భక్తులకే కాదు, కఠినమైన పాపాత్మలు కూడా ఇస్తారు. ప్రపంచ చరిత్ర 4 కాలంలో ఉన్నది కనుక ఈ 4 చరిత్రలను అన్ని వయసులో ఉన్న వారికి ఆయన తన ఆత్మను ఇస్తారు. కుమారులని, పిల్లలను, వారి చిన్నవారిని ఉన్నప్పుడు అటు అంటాం, కానీ నీ చిన్నపిల్లలకు ఆత్మను ఇస్తానని మర్మము ఏవేలు 2:28లో ఉన్నది. అక్కర్లేని వారి చేత కూడా కావాలి అనిపించే ఇస్తారు. ఇదే దేవుని వాక్యంలో చాలా వివరంగా ఉన్నది. కనుక వాక్యాన్ని లోపు కట్టకండి. నీ చిత్తమంటే ఆత్మనిస్తారు. చిన్న పిల్లలు కాడాలంట ఏమవసరము? ఆత్మ బాప్తిసం అవసరము. ఇది వద్దు అనకండి అని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఎవరిని నరకంలోనికి వెళ్ళనివ్వద్దు. ఎందుకంటే ఆత్మ కుమ్మరింపు ఎవరో కూడా ఎక్కడికి వెళ్ళకూడదు? నరకానికి వెళ్ళకూడదు. ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఆరోహణం అయిపోవాలి, పైకి వెళ్ళిపోవాలి, పరలోకం వెళ్ళిపోవాలి అనేది నా ప్రార్థన ఉన్నది. అయితే వాక్యములో నిత్య నరకంలోనికి వెలుతురని ఉంది, కానీ అలాగున జరగకూడదు. నీవు శక్తి గలవాడు అనగా భూమిని ఆకాశమును కలగచేసిన శక్తి గలవాడు తప్పిపోయిన దూతను వాని అనుచరులను క్షమాపణ ఇచ్చి రక్షించమని ప్రార్థించడం అవసరమే. నరకం లేకుండా చేయమని ప్రార్థించుటే దేవుడు నాశనము చేయవలసింది, కానీ అలాగ చేయలేదు. ఎందుకనగా వాక్యము తెలుసుకొని వాక్యం విరోధముగా ప్రార్థన చేస్తే శోధమ నాశనము కావలసినదే, కానీ ఆయన ప్రేమ అట్లు కానియలేదు. దేవుడు కాపాడారు. అయితే దేవుడు ఎవరిని విడిచిపెట్టడు, కానీ మనిషి దేవుణ్ణి విడిచిపెడతాడు. ఈ 2 బైబిల్లో నుండి కథలే. కనుక ప్రభు ఎవరిని విడిపడు ఇరవద్దు. ఎందుకనగా ఆయన మనలను విడిచిపెట్టలేదు. దేవదాసాయి గారంట చదువుకునే వయసులో కాంపోజిషన్ రాసినప్పుడు చివరిలోనంట యేసు నామమున రాస్తున్నానని రాసుకునేవారు. ఏ నామమున? అలాగే ఆత్మను పొందండి, సేవ బాగా చేయండి, బైబిల్ బాగా చదవండి, ప్రార్థించండి. ఆత్మను పొంది సౌలు తప్పుకోలేదా? యోధా, అననీయ, సిప్పోరలు తప్పుకోలేదా? ఇంగర్సాల్ తప్పుకోలేదా? అట్టి గొప్ప గొప్ప వారే తప్పుపోగా మేమెంత మాత్రము, మేమును తప్పుపోతామేమో కదా అని అనుకొనవద్దు. వారిని ఎడిన్స్లో పెట్టి ఆ 1 ఛాన్స్ ఇచ్చి ఆయన రక్షిస్తాడు. 2 కొరింథీయుల 12:8 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 2
ఈ తప్పిపోయిన వారందరూ కూడా అంటే ఎక్కడ పెడతాడు దేవుడు? ఎడిన్స్. ధనవంతుడు దరిద్రుడు కథ మనందరికి తెలుసు. అగాధములు ఎవరున్నారు? ధనవంతుడు. అక్కడ వచ్చిందంట రక్షణ, మారు మనసు. భూమి మీద ఉన్నప్పుడంట నా కుటుంబానికి రక్షణ లేదు, నా బంధువులకి రక్షణ లేదు, నా అన్నకి రక్షణ లేదు, నా తోపటికి రక్షణ లేదు అని ఎవరు పట్టించుకోరట. ఎక్కడికి వెళ్ళిన తర్వాత వస్తుంది రక్షణ? అయ్యో నేను ప్లేస్ మారిపోయాను, దేవుని దగ్గర ఉండవలసిన పోయి ఎక్కడికి వెళ్ళిపోయాను? ఎడిన్స్లోకి వెళ్ళిపోయాను. అక్కడ మళ్ళీ ట్రైనింగ్, అక్కడ మళ్ళీ బోధ, అక్కడ మళ్ళీ ఇవన్నీ చెప్తారు. ఒకటి ఇక్కడ ఉన్నప్పుడే మనం సిద్ధపడాలి. మనం ఎగురుకుంటూ హానోకోవాలి, ఏలియవాలి, వెళ్ళిపోవాలి. అది దేవుడు. అందుకు ఈ పరిశుద్ధాత్మ తండ్రిని మనకిచ్చాడు. కాదు ఇక్కడ నేను పొందుకోను, ఆలకలాగా ఉంటానుకుంటే ఎడిన్స్లో మళ్ళీ తప్పదు. సేమ్ రిపీట్. ఇదే వాక్యం అక్కడ వినాలి. అప్పుడు అడిగినప్పుడంట నాకు 5 రణదమ్ములు ఉన్నారు, 6 రణదమ్ముడు వేదనకరమైన స్థలానికి రాకూడదు అని అడిగినప్పుడంట అబ్రహాం ఏమన్నాడంటే అక్కడ మోసే ఉన్నాడు, మోసే చెప్తాడు. మోసే చెప్పినప్పుడు వినాలి. భూమి మీద యాజకుడికి ఎంత పవర్ ఇచ్చాడు చూడండి. ఇప్పుడు ఈ సంఘంలో మనం ఏం బోధిస్తున్నామో వీళ్ళందరికీ వీక్నెస్. ఎవరు వచ్చి అడగడానికి అవకాశం లేదు. ఆ ఫలానా యాజకుడు చెప్పాడు కదా అని అడుగుతారు. కనుక ఈరోజు ఈ పాఠంలో మనం చూసుకుంటే ప్రభు ఊదుట వేరు, పరిశుద్ధాత్మ కొమ్మరింపు వేరు. సమయం ఆయన వారి మీద రాళ్ళను ఊదుట అనగా 120 మంది జీవితకాలము జీవముతో నింపుట కొరకు ఊదెను. ఎందుకు ఊదారు అంటే జీవితకాలము జీవముతో ఉండటకు ఊదేటట్టు. కొమ్మరింపు వేరు, ఊదుటి వేరు, వాలిటి వేరు. శిష్యుని పేరు ఊదాడు దేవుడు. వదగానే జీవితాంతం జీవంతో ఉండడానికి వారికి శక్తి వచ్చింది. లేకపోతే వారిని కాగే నూనె వేసేసారు అపోస్తులైన యోహాన్ని. ఎంత కారిపోవాలి, ఊర్లాని ఏగిపోవాలి. ఊదాడు జీవముతో ఉండడానికి. వాళ్ళు ఎన్ని శ్రమలు పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా, అగ్ని గుండంలో ఉన్న శద్రక్ మెషక్ అబేద్నెగో ఎంట్రికి కూడా కాలేదు. అలాగే దేవదాసయ్య గారు అంటారు ఈ ఆత్మ కొమ్మరింపు కూటాల్లో మనము దేవుడు కనబడి, దేవుడు మాట్లాడి, దేవుడు జవాబిచ్చును, ప్రభు భోజనము వచ్చును. కనుక మనకు ఏమి కావాలో అవన్నీ ఇవ్వగలుగుతాడు. గనక ఇప్పటికి ఆత్మను పొందిన వారు ఉన్నారు గనక పొందని వారికి వస్తుంది. మోకరించి ప్రార్థించండి, కదిలింపు వస్తుంది. చూడండి, ఫస్ట్ శక్తి ఏంటంటే మోకాలు వేసే శక్తి ఇస్తాడంటే పరిశుద్ధాత్మ. ఆ తర్వాత కనిపెడితే జస్ట్ కదిలింపు వస్తుంది. అప్పుడు స్వయంగా మనతో చెప్పాల్సిన మాటలన్నీ. ఫస్ట్ శక్తి మోకాలు వేసే శక్తి, ఆ తర్వాత కదిలింపు. ఈ వరుసలో చాలా విషయాలు తెలియజేస్తున్నాడు. కదిలింపే రుజువు, తర్వాత కుమ్మరింపు వచ్చును, క్రొత్త దర్శనములు కొంతమందికి వచ్చును. అట్టి అనుభవంలో ప్రభు నేడు మిమ్మలను అలంకరించును గాక. ప్రార్థన చేసుకుందాం. వందనములు నీకు, శుభవందనములు నీకు, వందనములు నీకు.